గైస్ మనకి యువెల్ అని ఒక ట్యాగ్ ఉంది. యువెల్ అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ అని. దాని గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ గైస్ దీన్ని నేను అవుట్పుట్ ఏరియాలో చూడాలి. అంటే ఇక్కడ వైట్ కలర్ ఏరియా ఉంది కదా, అక్కడ చూడాలి. సో అంటే నేను ఎక్కడ ఇవ్వాలి ఆ ట్యాగ్? ఈ బాడీలో ఇవ్వాలి. ఎలాంటి ట్యాగ్స్ మనం హెడ్లో ఇస్తాము? ఈ ట్యాబ్లో, ఈ పైన ట్యాబ్లో మనం ఏవైనా కనపడాలి అంటే ఇలాగా ఫెవికాన్ కానీ టైటిల్ కానీ అవి మాత్రమే మనం హెడ్లో ఇవ్వాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ బాడీలో నేను ఈ ట్యాగ్ ఇస్తున్నా. ఈ ట్యాగ్ నేమ్ ఏమి అంటే యువెల్ అనేది ఒక ఫుల్ ట్యాగ్. సో నేను దీన్ని ఏం చేస్తున్నానంటే క్లోజ్ చేస్తున్నా ఇలాగా. ఓకేనా? సో ఇప్పుడు యువెల్ అనే ట్యాగ్లో మనం ఏమి ఇవ్వాలి అంటే ఎల్ఐ అని ఇంకొక ట్యాగ్ ఉంది. ఓకేనా? ఎల్ఐ అని ఇంకొక ట్యాగ్ ఉంది, ఆ ట్యాగ్ ఇస్తాం. అసలు ఏం జరుగుతుంది ఆ యువెల్ లోపల ఎల్ఐ అనేసి ఏం జరుగుతుందంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ నేను ఇక్కడ సంతూర్ సోప్ అని రాస్తున్నా. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి, సంతూర్ సోప్. సో ఇక్కడ నేను ఏమి ఇచ్చా గైస్? ఫస్ట్ యువెల్ అనే ట్యాగ్ ఇచ్చా. యువెల్ అంటే మీనింగ్ అన్ఆర్డర్డ్ లిస్ట్ అని. ఇక్కడ కామెంట్ చేస్తాను దీన్ని. యువెల్ అంటే మీనింగ్ అన్ఆర్డర్డ్ లిస్ట్. ఓకేనా? ఈ అన్ఆర్డర్డ్ లిస్ట్లో ఏమి ఇచ్చా నేను? ఎల్ఐని ఇంకో ట్యాగ్ ఇచ్చా. ఎల్ఐ అంటే మీనింగ్ లిస్ట్ అని. ఈ లిస్టులో నేను సంతూర్ సోప్ అని పెట్టా. సో ఇప్పుడు చూడండి, నేను సేవ్ చేసా, బ్రౌజర్కి పోయి రీఫ్రెష్ చేసా. గ్యాస్ అవుట్పుట్ నాకు ఏమొచ్చింది? ఒక డాట్ వచ్చింది. అంటే దీన్ని ఏమంటామంటే జనరల్గా డిస్క్ అంటాం. రియల్ లైఫ్లో డాట్ అంటాం, బట్ HTML కేసులో అన్ఆర్డర్డ్ లిస్ట్ కాన్సెప్ట్లో దీన్ని మనం డిస్క్ అంటాం. సో ఒక డిస్క్ పడి మనకి దాని పక్కన సంతూర్ సోప్ అని వచ్చింది. సో అలానే నేను ఇంకొక లిస్ట్ క్రియేట్ చేస్తున్నా. ఇలాగా ఎల్ఐ అని ఇస్తున్నా. ఓకేనా? ప్లస్ ఇక్కడ వచ్చి నేను పేస్ట్ అని ఇస్తున్నా. సేవ్ చేస్తున్నా, ఇక్కడికి వెళ్ళి రీఫ్రెష్ చేస్తున్నా. నాకు ఏం పడింది? ఇక్కడ పేస్ట్ అని పడింది. ఒక డిస్క్ పడి దాని పక్కన పేస్ట్ అని పడింది. అంటే దీని మీనింగ్ ఏం గైస్? ఈ యువెల్ అనే ట్యాగ్లో నేను ఎల్ఐ ట్యాగ్స్ అని ఎలా గైస్, యువెల్ అనే ట్యాగ్లో నేను ఎల్ఐ ట్యాగ్స్ అని ఇస్తున్నా. సో ఈ ఎల్ఐ ట్యాగ్స్ మనం ఏమైతే ఇస్తున్నామో అవి 1 by 1 అంటే ఒకదాని తర్వాత ఇంకొకటి ఇలా డిస్క్ సింబల్ పడి అవి మనకి ఇలా డిస్ప్లే అవుతున్నాయి. దీన్ని మనం ఏమంటాము అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటాం. గైస్ ఎందుకు మనం అన్ఆర్డర్డ్ అంటున్నాం గైస్? అన్ఆర్డర్డ్ యొక్క ఆపోజిట్ వర్డ్ ఏం చెప్పండి? ఆర్డర్ అంటే సమ్ నెంబర్స్ ఉండడం. ఇక్కడ 1 2 3 కానీ లేదంటే ABC కానీ అలా ఏదైనా ఒక ఆర్డర్ ఉంటే మనం దాన్ని ఏమంటాము అంటే ఆర్డర్డ్ లిస్ట్ అంటాం. నెక్స్ట్ కాన్సెప్ట్ అది నేను చెప్తాను. ఇది ఇక్కడ అన్ఆర్డర్డ్ లిస్ట్ అని ఎందుకు అంటున్నామంటే ఇక్కడ ఆర్డర్ అంటూ ఏమీ లేదు. 1 2 3 కానీ ABC కానీ జస్ట్ ఇలా డిస్క్స్ ఉన్నాయి అంతే. సో దీన్ని మనం ఏమంటున్నామంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటున్నాం. గాస్ ఇప్పుడు నేను ఇక్కడ బిస్కెట్స్ అని యాడ్ చేయాల. ఏం చేయాలో ఒకసారి నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. సేమ్ ఎల్ఐ అని యాడ్ చేసి ఇక్కడ నేను దీన్ని క్లోజ్ చేస్తున్నా. ఇక్కడ బిస్కెట్స్ అని ఇస్తున్నా. బిస్కెట్స్. సో సేవ్ చేయడము, ఇక్కడికి వెళ్ళి రీఫ్రెష్ చేస్తే ఏమొస్తుంది కానీ నాకు అవుట్పుట్ డిస్క్ పక్కన బిస్కెట్స్ అని వస్తుంది. చూడండి, వచ్చిందా? డిస్క్ పక్కన బిస్కెట్స్ అని వచ్చింది. సో ఇది గైస్ అన్ఆర్డర్డ్ లిస్ట్ గురించి. నేను ఇంకో చిన్న ఎక్స్టెన్షన్ ఏమి అంటే ఇలా డాట్స్ వస్తున్నాయి కదా, దీని పేరు ఏమని చెప్పాను నేను? డిస్క్ అని చెప్పా. బాగా గుర్తుపెట్టుకోండి, దీని పేరు డిస్క్. సో ఇలాగ మనం డిస్కే కాకుండా మనము ఇంకా కొన్ని షేప్స్ అనేవి మనము డిస్ప్లే చేయొచ్చు. ఏమా షేప్స్ అంటే స్క్వేర్ అండ్ ఇంకొక షేప్ వచ్చి సర్కిల్. ఓకేనా? ఇంకొకటి వచ్చి నన్ అంటే ఇక్కడ ఏమీ డిస్ప్లే అవ్వదు, నార్మల్గా ఉంటుంది అంతే. ఫస్ట్ ఈ స్క్వేర్ చూద్దాం. ఓకేనా? ఈ స్క్వేర్ చూడాలంటే ఏం చేయాలి అంటే మనకి ఇక్కడ యువెల్ అని ఉంది కదా, యువెల్ అనేది స్టార్టింగ్ ట్యాగ్ కదా. ఈ స్టార్టింగ్ ట్యాగ్లో మనం ఒక యాట్రిబ్యూట్ ఇవ్వాలి. ఏం యాట్రిబ్యూట్ అంటే స్టైల్ అని ఇచ్చి, ఇంతకుముందు వీడియోలో నేను ఈ స్టైల్ అనేది చూపించా గైస్. ఈ స్టైల్ అని ఇచ్చినప్పుడు ఏమి ఇచ్చాను? ఇక్కడ వాల్యూ కలర్ అని ఇచ్చా. కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఇస్తున్నానంటే లిస్ట్ హైఫన్ స్టైల్ హైఫన్ టైప్ అని ఇస్తున్నా. ఇచ్చి కోలన్ పెట్టి స్క్వేర్ అని ఇస్తున్నా. ఓకేనా? ఇప్పుడు ఏమొస్తుందో బాగా గుర్తుపెట్టుకోండి. Ctrl+S సేవ్ చేశాను, ఇక్కడికి పోయి రీఫ్రెష్ చేశా. ఇక్కడ చూడండి, ఇంతకుముందు సర్కిల్స్ ఉండే, మనకి ఇప్పుడు ఎలా వచ్చాయి? స్క్వేర్స్ వచ్చాయి. సో ఇప్పుడు అర్థమైందా? బై డిఫాల్ట్ అంటే ఇక్కడ మనం స్టైల్ అనేది ఏమి ఇవ్వకపోతే అన్ఆర్డర్డ్ లిస్టులో బై డిఫాల్ట్ మనకు డిస్క్ చూపిస్తుంది. అలా కాకుండా మనకి స్క్వేర్, సర్కిల్, నన్నని ఇంకా 3 ఉన్నాయి. సో ఇవి మనం ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయాలి అంటే స్టైల్ అనే యాట్రిబ్యూట్ ఇవ్వాలి స్టార్టింగ్ ట్యాగ్లో. ఈ స్టైల్ అనే యాట్రిబ్యూట్ ఇచ్చి వాల్యూ ఏముండాలి అంటే లిస్ట్ హైఫన్ స్టైల్ హైఫన్ టైప్ అని ఇచ్చి కోలన్ 2 డాట్స్ పెట్టి స్క్వేర్ అని ఇవ్వాలి. అప్పుడు ఇక్కడ డిస్క్ సింబల్ బదులు స్క్వేర్ సింబల్స్ వస్తాయి. ఓకేనా? అండ్ సేమ్ వే నేను దీన్ని ఇలానే కాపీ చేస్తున్నా. ఓకేనా? ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. గైస్ ఇక్కడ స్క్వేర్ అని ఇచ్చా కదా, ఇక్కడ నేను డిస్క్ అని పెడుతున్నా. అంటే ఇంతకుముందు ఏమీ లేదు కాబట్టి బై డిఫాల్ట్ డిస్క్ అని తీసుకోండి. సో ఇప్పుడు నేను ఇక్కడ డిస్క్ అని ఇచ్చా కాబట్టి సేమ్ డిస్క్ అనే పడుతుంది అంతే. ఇక్కడ చూడండి డిస్క్లు పడ్డాయా? సో సేమ్ అలానే మళ్ళీ నేను ఇంకోసారి పేస్ట్ చేస్తున్నా. ఇంకోటి ఏముంది గైస్, మనకి సర్కిల్ ఉంది. సో ఈ స్క్వేర్ ప్లేస్లో నేను సర్కిల్ పెడుతున్నా. Ctrl+S సేవ్ చేసా, ఇక్కడికి పోయి రీఫ్రెష్ చేస్తున్నా. చూడండి ఏమొచ్చాయి? మనకి సర్కిల్ వచ్చాయి. గైస్ డిస్క్కి సర్కిల్కి తేడా ఏమి?
డిస్క్ కూడా సర్కిల్ సింబల్లోనే ఉంది, కాకపోతే ఇది షేడ్ అయింది, ఫిల్ అయిపోయింది ఈ మధ్యలో అంతా. కానీ సర్కిల్కి మాత్రం మధ్యలో ఏమీ ఫిల్ అవ్వలే, ఓన్లీ షేప్ మాత్రమే వచ్చింది. అది డిస్క్కి సర్కిల్కి తేడా. ఇంకొకటి ఏం చెప్పాను నేను, నన్ అని చెప్పా. సో ఇంకోసారి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా, ఈ స్క్వేర్ ప్లేస్లో నన్ అని ఇస్తున్నా, NONA. కంట్రోల్ S సేవ్ చేసా, ఇక్కడికి పోయి రీఫ్రెష్ చేసా. ఇక్కడ చూడండి ఏమైనా సింబల్స్ వచ్చాయా మనకి, ఏం సింబల్స్ రాలా. సో నన్ అని ఇస్తే సింబల్స్ ఏమి రావు, జస్ట్ 1 by 1 ఇలా పడతాయి అంతే. సో ఇప్పుడు అర్థమైంది కదా గైస్ మీకు అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే ఏమి, అవి దానికి ఉన్న ట్యాగ్ ఏమి, దాని లోపల ఎలా ఇవ్వాలి లిస్టులు అనేవి, అండ్ అన్ఆర్డర్డ్ అంటే మీనింగ్ ఏమి, దానికి ఒక సీక్వెన్స్ అంటూ ఏముండదు, అంటే 1 2 3 ABC అలా పడదు, జస్ట్ ఇలా సింబల్స్ పడతాయి. అంటే మనకి ఎన్ని రకాల సింబల్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి. డిస్క్, స్క్వేర్, సర్కిల్, నన్ను. డిస్క్ అంటే ఇలా పడుతుంది, స్క్వేర్ అంటే స్క్వేర్ షేప్లో పడుతుంది, సర్కిల్ అంటే ఓన్లీ ఇలాగా, అంటే ఇన్సైడ్ మొత్తం ఫిల్ అవ్వదు. సో డిస్క్కి సర్కిల్కి ఇదే తేడా, సర్కిల్ అంటే ఇన్సైడ్ ఫిల్ అవ్వదు, డిస్క్ అంటే ఇన్సైడ్ మొత్తం ఫిల్ అవుతుంది. నన్ను అంటే ఏం సింబల్ పడదు, ఎంటీగా ఉంటాయి దీని ముందర. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి గైస్. మనం రియల్ వరల్డ్ వెబ్ పేజెస్ క్రియేట్ చేసేటప్పుడు దీన్ని చాలా చోట్ల వాడతాం మనం, అన్ఆర్డర్డ్ లిస్ట్ అనేది. సో ఇది బాగా ప్రాక్టీస్ చేయండి మీరు. యా.